నేను ఇదివరకే చెప్పాను, సంఘశాఖలకు మనకు తేడా ఏంటి, వధువుకి తేడా ఏంటి. సంఘశాఖలు వాక్యాన్ని నమ్ముతాయి కానీ పూర్తి వాక్యాన్ని కాదు, పూర్తి వాక్యాన్ని కాదు. ఉదాహరణ, బాప్తిజమం దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు మత్తయి సువార్త 28:19 నమ్ముతారు. వాళ్ళు యేసు ప్రభు చెప్పాడని, తండ్రి యొక్క కుమారుని పరిశుద్ధాత్మక నామంలో బాప్తిజమం ఇవ్వమని యేసు చెప్పలేదా అంటారు. అప్పుడు మనం అంటాం, ఓకే అది యేసే చెప్పాడు, చెప్పలేదని ఎవరన్నారు, దాన్ని నమ్ముతానా? మనము నమ్మట్లేదా? మీరు యేసు ప్రభు చెప్పింది మీరు నమ్మట్లేదా? నేనైతే 100% నమ్ముతానని దాన్ని. కానీ ఆయన ఏం చెప్పాడు? తండ్రి యొక్కయు కుమారునొక్కయు పరిశుద్ధాత్మకయు నామములో బాప్తిజం అన్నాడు. ఆయన నామం ఏంటి చెప్పు? వాట్ ఈస్ ద నేమ్? తండ్రి అంటే పేరు కాదు, కుమారుడు అంటే పేరు కాదు, పరిశుద్ధాత్మ అంటే పేరు కాదు, పేరులో ఇవ్వమన్నాడు ఆయన, నామములో ఇవ్వమన్నాడు ఆయన. ఆ తండ్రి యొక్కయు అన్న దగ్గరనే తెలిసిపోతున్నది. యొక్క తండ్రి యొక్క నామం, కుమారుని యొక్క నామం, పరిశుద్ధాత్మ యొక్క నామం, ఆ ఏకైక నామమే యేసుక్రీస్తు నామం. అపోస్తలుల కార్యములు 2:38 బయలుపరచబడింది. 2:38, అవునా కాదా? పెంతెకోస్తు రోజున పరిశుద్ధాత్మ అదిగో ఆ 120 మంది పైకి వచ్చినప్పుడు అందులో పేతురు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే ఆ నామం ఏంటో బయలుపరిచేశాడు అక్కడ. ఆమేన్. అదే యేసుక్రీస్తు నామం అయి ఉన్నది. ఇప్పుడు దాన్ని నమ్మమంటే నమ్ముతారా వాళ్ళు? మనం మత్తయి సువార్త 28:19 నమ్ముతాం, నమ్మట్లేదా? ఎందుకని ఆయన చెప్పిందే ఇక్కడ జరుగుతుంది. ఆయన ఏం చెప్పిండు? తండ్రి యొక్క కుమారుని పరిశుద్ధాత్మ నామంలో బాప్తిజం ఇవ్వండి అన్నాడు. ఆ నామమే యేసుక్రీస్తు నామం కాబట్టి ఇస్తానం. ఆయన చెప్పిందే పేతురు చేశాడు, ఆయన చెప్పిందే అపోస్తులు చేశారు, ఆయన చెప్పిందే ఈరోజు మనం చేస్తాం. మత్తయి సువార్త 28:19 ఆయన ఏం చెప్పిండో దాన్నే మనం చేస్తాం ఈ రోజున. దాన్నే ఆ రోజు పేతురు, అక్కడున్న శిష్యులు చేశారు, అక్కడున్న అపోస్తులు చేశారు, ఈరోజు మనం కూడా చేస్తున్నాం. దాన్ని ఈరోజు సంఘశాఖ మనం నమ్మం. ఎందుకు? వాళ్ళు వాక్యాన్ని నమ్ముతారు కానీ పూర్తి వాక్యాన్ని నమ్మరు.